హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికుం, నమస్కారం. నేను మీ రాబియా ఫరూని. ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే మా అక్క వాళ్ళ అబ్బాయి ఇప్పి అయితే చేసి చేస్తానన్నాడు. చూపిస్తానేమనలేదు, చేస్తానన్నాడు. నేనైతే ఇలా రికార్డ్ చేసుకోనా అంటే చేసుకో, ఏముంది అందులో అంటే సరే నేనైతే కెమెరా పట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాను. ముందైతే ఇక్కడ చూడండి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాడు. ఇక్కడ ఆ వాటర్లోనే కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాడండి. కొంచెం ఆయిల్ అయితే అందులో వేసుకున్నాడు. ఇప్పుడైతే ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ అయితే వేసుకున్నాడు. ఇది చూపించటం ఏంటి అనుకోవద్దు, తను చేసే స్టైల్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా అయితే చేస్తాడండి. సూపర్గా ఉంటుంది. చూడండి, తన అసలు మీరు వద్దులేండి నేనే షూట్ చేస్తానన్నాడు. లేదు, అక్కడ నేను నుంచొని అయితే చూపించాలని అయితే నుంచున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5 బ్లాక్స్ అయితే తీసుకున్నాడండి. ఇవి సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా అయితే తను యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. అలానే చికెన్ మసాలా కూడా పెట్టుకున్నాడండి. ఇక్కడైతే ఇది గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా యూజ్ చేస్తున్నాడు. ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టుకొని అయితే వేసేసుకున్నాడు. చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. చక్కగా మనకి అసలు స్ట్రీట్ మీద మనకి బండి మీద ఎలా వేసిస్తారు ఆ వేలో ఆ టేస్ట్ అయితే వచ్చిద్దండి. ఇప్పియే కదా, మామూలుగా ఇప్పి నూడిల్స్లో ఆ టేస్ట్ రాదనుకుంటాం, కానీ ఇలా చేసుకొని చూడండి, ఆ టేస్ట్ అయితే డెఫినెట్గా అందులో ఉంటుంది. మంచి టేస్ట్ అండి, చాలా బాగా చేస్తాడు. ఇది ఒకటి మాత్రం సూపర్గా చేస్తాడండి. ఇప్పుడైతే చూడండి, ఆ ఎగ్స్లోనే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాడు. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాడు. అస్సలు హడావుడిగా అయితే చేయడండి, చక్కగా తను అసలు నీట్గా చక్కగా చేసి పెట్టిచ్చేసాడు. దీన్ని మాత్రం మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటాడు చేసి పెడితే మాత్రం. ఇలా కొంచెం ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుంటున్నాడు. చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది ఈ వేలో చేసి తింటే మాత్రం. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మనకి ఇక్కడ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాడు. అలాగే 5-6 డ్రాప్స్ సోయా సాస్ కూడా మిక్స్ చేసుకుంటున్నాడు ఇందులో. ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలు కానీ ఇలా ఇంట్లో ఏదైనా ఆకలేస్తున్నప్పుడు కానీ మనకి ఫాస్ట్గా అయిపోయి పిల్లలైనా సరే చేసుకొని తినొచ్చు. ఇప్పుడు చూడండి, చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసాడు. ఒక్కొక్కటిగా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా యాడ్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే కారం కూడా యాడ్ చేసేసుకున్నాడు. అది కూడా 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ అండి. చూడండి, ఒక్క చేత్తోనే ఎలా తెంపుకొని వేసేసుకుంటున్నాడు. మనమైతే 2 చేతులతోటి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా మనమైతే ఎలా చేస్తాం చూడండి, ఒక్క చేత్తోనే ఏదో సీనియర్ అన్నట్టుగా వంటల్లో చేసేస్తున్నాడు. ఇప్పుడైతే మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాడండి. ఇంకా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటివి మంచి మంచి కంటెంట్స్ కానీ మీ ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని. అలాగే ఇప్పుడు చూడండి, ఆ మ్యాగీలో మనం ఆ మ్యాగీ మొత్తం వేసేసుకున్నాం కదా వాటర్లో, అందులోనే మ్యాగీ ప్యాకెట్స్ వస్తాయి కదండి, అయ్యే 3 ప్యాకెట్స్ కూడా ఇందులో యూజ్ చేశాడు. 3 ప్యాకెట్స్ వరకు అయితే వేసుకున్నాడండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. కంపల్సరీగా అయితే మీరు కూడా చేసి చూడండి. మీరు పిల్లలు కూడా చేసుకోవచ్చు చక్కగా, ఈజీ రెసిపీ. పిల్లలు అయితే ఇలా ఎంకరేజ్ చేస్తూ మనమైతే పంపిస్తూ ఉండాలి. కిచెన్లో అయితే పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళకి. మరీ చిన్నపిల్లలు కాదండి, కొంచెం పెద్ద పిల్లలకైతే ఇలా పర్మిషన్ ఇచ్చి అయితే మీరు చేస్తూ ఉండండి అని చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఎగ్ మొత్తం ఇలా మనం ఫ్రై చేసుకునే ఎగ్ మొత్తం కూడా ఈ వాటర్లోనే కలిపేస్తున్నాడు. ఈ వాటర్లోనే ఉడికిపోవాలంట. నాకు తెలియక ఇంకా మొత్తం ఉడికిన తర్వాత ఎగ్లో మిక్స్ చేసుకోవాలేమో అనుకున్నాను, కానీ లేదు, ఇలా మిక్స్ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, ఈ వాటర్ ఇంకా అయిపోలేదు కదా అన్న, లేదు వాటర్లో ఎగ్ అయితే ఉడకాలని చెప్పాడు. చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే. నేను చేశాను, చాలా టేస్ట్, స్మెల్ అయితే సూపర్ స్మెల్ వచ్చిందండి అసలు. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ యాడ్ చేశాడండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పైనుంచి ఇలా పోసుకున్నాడు. చూడండి ఎంత డిలీషియస్గా ఉందో చూస్తుంటే. పిల్లలైతే చక్కగా ఇలా మనకి ఏం లేనప్పుడు ఇలా చేసుకొని అయితే తినేస్తే కడుపు అయితే నిండిపోతుందండి. ఇలా తినేస్తే మాత్రం రెడీ అయిపోయింది. చూడండి, మనకి మంచి మ్యాగీ అనే కాదు, వేరేది ఏదైనా సరే, నూడిల్స్ అయినా సరే మీ దగ్గర ఉన్నది ఇలా చేసుకొని అయితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలతోటి అలాగే కొరియండర్, కొత్తిమీరతోటి అయితే గార్నిష్ చేసాడండి. సూపర్, ఈ గార్నిష్ కూడా తను చక్కగా చేశాడు. చాలా టేస్టీగా ఉంది, ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఈ రెసిపీని అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ అని కాదు.